సక్సెస్ఫుల్ హీరోగా తెలుగు సినిమా ఇండస్ట్రీలో నిలదొక్కుకునేందుకు అఖిల్ అక్కినేని చాలా కష్టపడుతున్నాడు. యాక్టింగ్, డ్యాన్సింగ్, ఫైట్స్ ఇలా అన్ని అంశాల్లో అఖిల్ ది బెస్ట్ ఇస్తున్నప్పటికీ భారీ హిట్ సినిమా మాత్రం ఈ అక్కినేని అందగాడికి పడడం లేదు. సినిమా ఇండస్ట్రీలో అక్కినేని వారసత్వాన్ని కొనసాగిస్తూ హీరోగా ఎంట్రీ ఇచ్చాడు అఖిల్. మనంలో ఓ స్పెషల్ రోల్లో నటించినప్పటికీ హలో సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. సినిమా నిరాశపర్చినప్పటికీ డాన్స్లు, ఫైట్స్తో ఆకట్టుకున్నాడు. ఆ తర్వాత చేసిన మిస్టర్ మజ్ను కూడా కమర్షియల్గా వర్కవుట్ అవ్వలేదు. అయితే బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో వచ్చిన మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్లర్తో ఓ మోస్తరు హిట్ అందుకున్నాడు అఖిల్. కానీ భారీ అంచనాల మధ్య రిలీజైన ఏజెంట్ సినిమా బాక్సాఫీస్ వద్ద దారుణంగా ఫెయిల్ అయింది. 2023లో ఈ సినిమా రిలీజ్ కాగా ఇప్పటివరకు అఖిల్ నుంచి మరో మూవీ రాలేదు. ప్రస్తుతం లెనిన్ అనే ఓ సినిమాలో నటిస్తున్నాడీ అక్కినేని అందగాడు. ఈ సినిమాతోనైనా అయ్యగారు హిట్ కొట్టాలని అభిమానులు గట్టిగా కోరుకుంటున్నారు. కాగా సినిమా కథల విషయంలో కూడా అక్కినేని అఖిల్ కొన్ని తప్పటడుగులు వేస్తున్నాడని సినిమా విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఎందుకంటే గతంలో తనదాకా వచ్చిన 2 బ్లాక్ బస్టర్ సినిమాలను అఖిల్ అనవసరంగా వదులుకున్నాడట. ఆ సినిమాలను చేసిన ఇతర హీరోలు చేసి బ్లాక్ బస్టర్స్ అందుకున్నారు. స్టార్ హీరోలుగా క్రేజ్ అందుకున్నారు. అఖిల్ వదులుకున్న సినిమాల్లో ఒకటి నాని హీరోగా వచ్చిన దసరా సినిమా కాగా, ఈ కథ మొదట అఖిల్ దగ్గరికే వచ్చిందట. అయితే వివిధ కారణాలతో అక్కినేని హీరో దసరా సినిమాను వదులుకున్నాడట. కట్ చేస్తే ఈ సినిమాతోనే నాని బ్లాక్ బస్టర్ కొట్టాడు. ఈ మూవీ ఏకంగా 100 కోట్లకు పైగా కలెక్షన్లు సాధించింది. ఇక అఖిల్ మిస్ చేసుకున్న మరో సినిమాకా కిరణ్ అబ్బవరం హీరోగా నటించిన ఈ మిస్టరీ థ్రిల్లర్ మూవీ కూడా మొదట అక్కినేని హీరో దగ్గరికే వచ్చిందట. కానీ పెద్దగా ఇంట్రెస్ట్ చూపలేదట. కట్ చేస్తే ఈ సినిమా కూడా 50 కోట్లకు పైగా కలెక్షన్లు సాధించింది. కిరణ్ అబ్బవరంకు బ్లాక్ బస్టర్ ఇచ్చింది. ఒకవేళ అఖిల్ ఈ 2 సినిమాలు చేసి ఉంటే అతని కెరీర్ ఫుల్ స్పీడ్లో ఉండేదేమోననిపిస్తుంది. ఇక లెనిన్ సినిమా విషయానికి వస్తే, ఇందులో మొదట హీరోయిన్గా శ్రీలీలను తీసుకున్నారు. అయితే ఇప్పుడామె స్థానంలో భాగ్యశ్రీ బోర్సేను కథానాయికగా ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. త్వరలోనే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.